అవినీతి జరిగింది. 5 లక్షల ఓట్లు టీడీపీ బీజేపీకి పడిపోయా, 500 పడలే. ఆ ఓట్లు ఎక్కడెళ్ళాయి? ఇక్కడ 4-5 లక్షల ఓట్లు ఎవరికేశారు? బొత్సకు పడలేదు, ఝాన్సీకి. క్లియర్గా 3 లక్షలు రావాల్సిన వాడికి 9-10 లక్షలకు వచ్చాయి. మోదీయే 1,500,000తో ఓడిపోతే కళ్ళకు కనబడుతున్నాయి, చెవులకి. పోనీ గెలిచాడు రా, ఒక 50,000 లక్ష అంటే బాగుంది. 3 లక్షలతో 4 లక్షలు వచ్చాయంటే ఆ బాలకృష్ణ ముఖం చూసేశారా? చంద్రబాబు నాయుడు ముఖం చూసేశారా? భరత్ ముఖం చూసేశారా? 5 లక్షల క్రైస్తవ ఓట్లు, బీసీల ఓట్లు. క్రైస్తవులే 5 లక్షల ముస్లిమ్స్. 20 లక్షల ఓట్లు ఉన్నాయి వైజాగ్లో. నేను వెళ్ళిపోతాను, నన్ను పంపేద్దాం, నన్ను రెచ్చగొట్టారు, తేల్చుకుంటాం ప్రతి ఒక్కరితోని. ఈ రాష్ట్రం, ఈ దేశాన్ని రక్షించేదాకా నేను పోరాడతా. చిత్తశుద్ధున్న నాయకులందరూ నాతో కలవండి. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్దాం. ఈ ప్యాకేజ్ స్టార్లైన ఈ పవన్ కళ్యాణ్ని, ఈ చిరంజీవిని, వీళ్ళందరినీ మర్చిపోదాం. ఈ శర్మిలాని మర్చిపోయి ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, ప్రజల్ని గెలిపిద్దాం.